సామాన్యంగా అందరం మనం ఏది చదివినా సరే భగవంతుడు అంటే భయంతో చేస్తాం. భగవంతుడు అంటే భయంతో చేయకుండా భగవంతుడు అంటే మనం భక్తి మార్గంలోకి భక్తితోనే చెయ్యాలి భగవంతుడంటే. భయంతో మనం సామాన్యంగా అందరూ పూజలు చేస్తుంటారు. అది కూడా ఏదో ఉన్నాం, చేశాం, ఉంటాం. భగవంతుడు తింటే మనం మాట్లాడుతుంటాం. భగవంతుడిని భక్తిగా మీరు గనక కొలిస్తే ఏ శ్లోకమైనా, ఏ పద్యమైనా మనకు ఫలిస్తుంది. అందులో హనుమాన్ చాలీసా. మీరడిగారు హనుమాన్ చాలీసాలో ఏముంది అని. కొన్ని లైన్‌లు మీరు తీసుకుంటే మొదటి నుంచి తీసుకున్న అసలు ఇంపార్టెంట్ లైన్‌లో కొన్నున్నాయి. భూత పిశాచ నగడన యావై మహావీర జబ నామ సునావై. ఇది తులసీదాస్ గారు రాసినది. ఆంజనేయ స్వామి అది చెప్పినది. ఇందులో మీకు క్లియర్‌గా ఉన్నదే అది. భూత పిశాచాలు లేకపోతే రాత్రిపూట మీరు సాయంత్రంగా పిల్లల్ని తిప్పేస్తుంటారు బయటికి. తిప్పినప్పుడు కూడా ఆంజనేయ స్వామిది బొట్టు పెట్టి భూత పిశాచ నగ్నయ హనుమాన్ చాలీసా చదివితే దాని మార్గం ఒకటి ఉంటుంది. మొదటి మాట. రెండోది నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర. ఎటువంటి రోగాలైనా నాశనం చేస్తుంది. దాన్ని నేను అనుభవపూర్వకంగా, ఆచరణపూర్వకంగా చాలామందికి చేసి చూపించాను.